నియోజకవర్గ పరిధిలోని కాప్రా సర్కిల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో చేరిందని చెప్పవచ్చు. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని సిద్ధాంతాల కోసం పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పార్టీలో అన్యాయం జరిగిందని ఆవేదనతో ఉన్న కాప్రా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ శ్రీకాంత్తో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్. హాయ్ శ్రీకాంత్, చెప్పు ఏంటి విశేషాలు? మీకు తెలిసినంత వరకు అయితే మేము కాప్రా డివిజన్లో ఇంతవరకు మేము పాత గవర్నమెంట్ ప్రభుత్వంతో ఎంత పోరాడమో మీకు తెలుసన్నా. పాత్రికేయ మిత్రులు మాకు అప్పుడు చాలా సహకరించారు. అందులో మీరు ధర్మపీఠం ముందు ఉండే, కానీ ఈరోజు వచ్చేసరికి మీ ఆవేదన శ్రీకాంత్ చెప్పండి. మీ ఆవేదన చెప్పండి. మా ఆవేదన ఏంటంటే మేము కష్టపడ్డామన్న. కష్టపడ్డవాడికి ఎక్కడ పోయినా అన్నం ఉంటుందని అంటారు. కానీ కాప్రా డివిజన్ సార్కి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ కు పనిచేసిన వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి తెలంగాణలో రేవంత్ అన్న సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందులోకి వచ్చేసారు అన్న. బీఆర్ఎస్ నాయకులు అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేసి మాకు రావాల్సిన పదవులను మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏం మాట ముచ్చట చెప్పిరో తెలియదు, కానీ మాకు రావాల్సిన పదవులని వారు తీసుకున్నారన్న. ఓకే ఓకే ఒక్క నిమిషం. మీరు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని ఇతర పార్టీల నుంచి మీ అధిష్టాన వర్గమే ఆహ్వానించింది, చేర్పించుకున్నారు. ఇప్పుడు మీ సమస్య ఏంటి చెప్పు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న. బలోపేతం అయింది, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ మేము వచ్చిన వారిని మేము పొమ్మంటలేమన్నా. మీరు ఏం చేసారు కాంగ్రెస్ కి? మీరు కాంగ్రెస్ కి ఏం చేయలేదు కదా. మొన్నటిదాకా మీరు పదవులు అనుభవించిన వాళ్ళే మళ్ళీ ఇందులోకి వచ్చేసి పదవులు అనిపిస్తా అంటే కష్టపడ్డ మేమేం కావాలి? ఇప్పుడు పార్టీ కోసం మీరు నిరంతరం పోరాటాలు చేశారు, పార్టీ పటిష్ట కోసం నిరంతరం చేశారు, ప్రజా ఉద్యమాలు చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ ప్రాధాన్యత ఎందుకు తగ్గింది? మా ప్రాధాన్యత తగ్గడానికి కారణం అన్న చెప్పుడు మాటలు విని మా ఇన్ఛార్జ్ చెప్పుడు మాటలు వింటున్నాడు. నేను అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన కోసం ఒక దళితుడైన నేను ఎంతో ఒక ఆర్థికంగా నా అంతు ఇష్టం నేను పెట్టినా. ఓకే, బలంగా లేకున్నా కానీ పార్టీ కోసం నువ్వు కష్టపడ్డారు, అప్పులు చేసి పార్టీ పటిష్ట కోసం నువ్వు చేశావు. కానీ ఇప్పుడు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డితో వివాదాలు ఎందుకు వచ్చాయి? ఆయన వివాదం మేము పెట్టుకోవాలి. వివాదం ఆయనతో ఆయనకి చెప్పుడు మాటలు వింటున్నాడు ఆయన. నేను అసెంబ్లీ ఎలక్షన్ లో పనిచేస్తే ఒక సందర్భంలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ నడిచినప్పుడు బండారి లక్ష్మారెడ్డి గారి ఇంటి పక్కన ఒక హౌస్ పార్టీ అని ఒక రెస్టారెంట్ ఉందన్న. అందులో మేము కూర్చున్నాం, నేను నా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం. నా కారు వ్యాలెట్ పార్కింగ్ ఇస్తే ఆ వ్యాలెట్ పార్కింగ్ తీసుకెళ్లి బండారి లక్ష్మారెడ్డి ముందు పెట్టిండు ఆయన. ఆ రోజు నుంచి ఆయన మనసులు అదే, నేను బండారి లక్ష్మారెడ్డికి అమ్ముడు పోయినా, బండారి బిఎల్ఆర్ కి అమ్ముడు పోయినా, పార్టీకి అన్యాయం చేసిన. సరే ఆ రోజు నేను క్లారిటీ ఇచ్చిన, ఆ రోజు రాత్రి క్లారిటీ ఇచ్చిన. నేను ఆ హోటల్లో కూర్చున్న ఫొటోస్ కానీ నేను కట్టిన బిల్స్ కానీ అన్ని చూపించిన. అయినా సరే ఇప్పటికి కూడా అదే మనసులో ఉందండి. కానీ మీరు మొదటి నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గ్రూప్ తో తిరిగేవారు కదా? లేదన్న, నేను రాగి లక్ష్మారెడ్డి గారితో తిరగలేదు. నేను వన్ సైడ్ గా పార్టీ కోసం పనిచేశాను. నేను రాగి లక్ష్మారెడ్డి తిరగలేదు, సోమశేఖర్ గారితో తిరగలేదు, పరమేశ్వర్ గారితో తిరగలేదు. నేను పార్టీకి పనిచేసిన. పార్టీకి లాయల్టీగా నీ పని నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు సరే, ఇప్పుడు మీకు బాధ ఎందుకు చెప్పు? ఎందుకంటే మీకు పదవులు రాలేదనా? అవునన్నా. ఏం పదవులు కావాలి అంటే పదవులు రావడానికి ఇప్పుడు చైర్మన్లు, డైరెక్టర్ పదవులు చాలా ఉన్నాయి, ఇంకా మొదలు పెట్టారు కదా. మీకు ఇంకా మంచి పదవులు రావాలని అవకాశం కొంచెం ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా అన్న. మాకు ఇప్పుడు మా డివిజన్ మట్టుకైతే మేమైతే ఏ కమిటీ చేసినా మేము సీనియర్ల ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని ఇవ్వలేదు. సరే ఇచ్చినావు, వాళ్ళకి 2 మాకు 2 ఇవ్వాలి. మీరు అడిగారా దానిపై? అంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో మీ అధిష్టానం దృష్టికి కానీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? అన్న అడగకపోయినా అన్నం పెట్టాలన్న కష్టపడ్డోనికి. కానీ ఓకే, నువ్వు అన్నది కరెక్టే, కానీ దీనికంటే మంచి పదవులు ఇవ్వాలని ఆలోచించి ఉండవచ్చు కదా. అలా ఉన్నప్పుడు నన్ను సస్పెండ్ ఎందుకు మెసేజ్ పెట్టిరా? అంటే పార్టీ వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు శ్రీకాంత్ అనేది మీ ప్రత్యర్థి వర్గమే అనొచ్చు. ఆరోపణలు చేస్తుంది కదా. ఆరోపణలే, రుజువులు ఆరోపణలే కదా. ఈ విషయాన్ని మీరు చెప్పొచ్చు కదా పార్టీ నాయకులకు. పరమేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని పార్టీ నాయకులు మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఎస్సీసీఎల్ లీడర్స్, నేషనల్ లీడర్స్ ఉన్నారు, స్టేట్ లీడర్స్ ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, పార్టీ ఇన్ఛార్జి ఉన్నారు. వీళ్ళ దృష్టికి తీసుకురావచ్చు కదా. ఎందుకంటే మీకు అనుభవం ఉన్నాయి, ఎవరిని కలవాలనో ఎలా కలవాలనో అందరినీ కలవగలుగుతారు కదా. ఎందుకు తీసుకోలేకున్నారు మీరు? అని ఇప్పుడు మేము జిల్లా అధ్యక్షుని చెప్పినాము. జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆయన చెప్పచ్చు. చెప్పినాము, మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు. 5 రోజులు కావస్తుందన్నా మేము రోడ్డుపై నిలబడి, ఇంతవరకు ఇటువంటి చర్యలు లేవు. ఇంతవరకు మమ్మల్ని కాంగ్రెస్ పెద్దలు కానీ అధిష్టానం కానీ పిలిచి ఏం జరిగిందని మాట్లాడలేదు. మీరు ఎవరితో సంప్రదించకుండా అంబేద్కర్ విగ్రహం కూడా నిరసన చేయడం ఎంతవరకు? పార్టీలో ఉన్నారు, పార్టీని అంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకోవాలి. మీకు కానీ డైరెక్ట్ నిరసన చేశారు కదా. అంటే మీ ఇన్ఛార్జి పైన పరమేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు నిరసన చేశారా లేదా? అని ఇప్పుడు మాకు అంబేద్కర్ అన్నిటికీ దళితులము, ఆయన దగ్గర నిరసన చేస్తాం మేము. ఇప్పుడు నీకు తెలుసు, అరే వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు సీనియర్లు, వీళ్ళకి నేనేం చేయాలి. మొత్తం 5 మంది బీఆర్ఎస్ నాయకులకు మీరు ఇచ్చారు అంటే మేము ఇంకా అంబేద్కర్ దగ్గరికి పోకుండా ఇంకెక్కడికి వెళ్తాం? అంబేద్కర్ అండి మాకు ఆధారం. అంటే ఇటీవల పార్టీలోకి చేరిన వారి పదవులు వస్తున్నాయని ఆవేదనే ఉందా మీకు? 100%. దానివల్ల పార్టీ కూడా బలం అవుతుంది అనేది మీరు నమ్ముతలేరా? బలం కాదన్న, ప్రజలను మీరు గమనించండి. ప్రతిరోజు నేను 100 ఫోన్లు మాట్లాడుతున్నా. మీకు అన్యాయం జరిగింది, మీరు ఎందుకు అధిష్టానం దృష్టి తీసుకెళ్ళట్లేదు అంటే నేను ప్రతిరోజు అధిష్టానంతో ప్రజలకు చెప్తున్నాను. ప్రజలు నాతో మాట్లాడుతున్నారు, ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. రేవంత్ అనేది మాకు నమ్మకం ఉంది, బట్టి విక్రయాలకు నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిలుపులు ఇచ్చారు. ఆ పిలుపుల కోసం మీరు ఉద్యమాలు చేశారు. ఈ విషయాల్లో అధిష్టాన వర్గం వరకు కూడా మీకు తెలుసు. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? పెద్ద నాయకుల దగ్గరికి పోవాలి కదా. పెద్ద నాయకుల దగ్గర మేము తీసుకెళ్తున్నాం అన్న. ఇప్పుడు చెప్తున్నా, జిల్లా డీసీసీ గారికి చెప్పినాం. డీసీసీ గారు మాకేమో రెస్పాండ్ అయితే ఇంతవరకు. ఇప్పుడు రేపు మహేష్ అన్న అపాయింట్మెంట్ అడుగుతున్నాం. మహేష్ అన్న అపాయింట్మెంట్ డిసెంబర్ లో ఉన్నారు, 2 days లో వస్తారని చెప్పారు. తీసుకెళ్తాం అన్న. ఎవరికి భయపడేది లేదన్న, కష్టపడ్డాం, ఎవరు భయపడలేదు. అధిష్టానం దగ్గర తీసుకెళ్తాం, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పోరాటాలు చేశారు చెప్పండి? ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ అన్న ఎంపీగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నప్పుడు అదే ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి, తెలంగాణకి అవసరం ఉందని అన్న ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారని మొదటగా నేను వెళ్ళి ఆయన చేతుల మీద కండా కప్పుకొని పార్టీలోకి వచ్చిన. ఆ రోజు నుంచి ఆయన టిఆర్ఎస్ కి నేను గజగజ వినిపించిన. టిఆర్ఎస్ మా డివిజన్ లో నా మీద స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గాని, అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గాని వీళ్ళందరూ పగబట్టి రావట్లేదు. ఎలా అంటే నేను ఇంటికి ఏ టైంకి వస్తున్నావు తెలుసుకొని ఉదయం 4 నుంచి 5 గంటల లోపు. ఆ నిర్బంధం కాదన్నా, అంటే మాది హర్జనవాడ. మా హర్జనవాడ ఎట్లుంటది అంటే 4 గంటలకు పోలీసులు వస్తే ఎలా ఉంటది అంటే పరిస్థితి, అరే వీడితో దొంగతనం చేసిండేమో, అంటే వీడితో రాబరీ చేసిండేమో, అందుకే పోలీసులు పట్టుకుపోతారని ఆ సీన్ వచ్చింది. అయినా సరే ఆ విమర్శలకు భయపడలేదు. తీసుకెళ్లి నన్ను మధ్యాహ్నం 2 వరకు మా ఇంటికి సమాచారం ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. నన్ను తీసుకెళ్లి బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెట్టారు 2 సార్లు. ఇటువంటి ఉద్యమాలన్న రేవంత్ అన్న పిలిపించిండు కేసీఆర్ దృష్టి దానం చేయాలంటే అది ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఉన్న 6-7 మందితో కలిసి నేతాజీ నగర్ దహనం చేసినాం, ఈసీల దహనం చేసినాం, కపరా మండలాఫీసర్ దహనం చేసినాం. ఇప్పుడు వచ్చిన పదవులలో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళు చూపియండి. ఇప్పుడు పార్టీలో ఉన్నారా? మిమ్మల్ని అధిష్టానం కానీ ఏదైనా సస్పెండ్ చేసిందా? కాంగ్రెస్ ప్రచారం జరుగుతుంది. ఒక లెటర్ ఏమైనా వచ్చిందా? కాంగ్రెస్ నియమాలు నిబంధనలు ఎలా ఉంటాయంట, ఒక కార్యకర్తను సస్పెండ్ చేయాలంటే ముందుగా షోకాస్ నోటీస్. నువ్వు కార్యకర్త కాదు, నాకు ఒక షోకాస్ నోటీస్ రాలేదు. ఈ చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో శ్రీకాంత్ సస్పెండ్ ఇంతవరకు కాంగ్రెస్ నుంచి నాకు అది రాదు, రాబోదు కూడా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. ఈ ఉడత మెసేజ్లకి వీటికి నేను భయపడాను. ఓకే, ఇప్పుడు మీ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైతుంది.
సీనియర్లంతా కూడా అసంతృప్తి అవుతుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ శ్రీకాంత్ను అటాక్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు సెట్ అయిపోతారనే ఉద్దేశంతో చేశారనేది ఒక సీనియర్లు కొంతమంది నాతో మాట్లాడేటప్పుడు అన్నారు. ఇది వాస్తవమా? 100% వాస్తవం. శ్రీకాంత్ గొంతు నొక్కేస్తే అన్ని గొంతులు మూగబోతాయి. శ్రీకాంత్ నొక్కేయాలని చూస్తున్నాడు. ఇది నీకు అసాధ్యం. మీకు శ్రీకాంత్ లో అప్పట్లో ఉన్న కార్పొరేటర్ గొంతే నొక్కిండు, అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గొంతే నొక్కిండు, అప్పట్లో కేసీఆర్ దృష్టికోణం దానం చేసిండు. నన్ను మీరు నొక్కలేరు. అసాధ్యం. సరే, ఇప్పుడు అంటే ఒక వర్గం అయితే ఒక గ్రూప్ స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా తయారవుతుందా? నీకు తెలిసిన సమాచారం చెప్పు. ధర్మపీఠం మీకు ఏబిఆర్ ముందున్నావు, ధైర్యంగా చెప్పు. తయారైతుందని తయారు చేసుకుంటున్నాయి. తయారైపోయింది ఆల్రెడీ. శ్రీకాంత్ ఒక్కడే కాదన్న, రామంతపూర్ నుంచి మొదలు ఇటీవల ఒక కార్యక్రమం జరిగింది. ఒక సీనియర్లు మొత్తం కొంతమంది మాజీ కార్పొరేటర్లు, సీనియర్లు, ఒక విధంగా ఒక చైర్మన్, మాజీ చైర్మన్, వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్ గా ఎందుకు చేశారు అంటే, అసలైన మనం ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇన్ఛార్జ్ వదిలేసి వీళ్ళు సపరేట్ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి అంటే, ఇది నిగురు గొప్పిన నిప్పులా ఉంది, ఒక్కసారి పేలుతుంది కాంగ్రెస్ లో అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాలన్నా, ఎందుకు చెప్పుడు మాట వినాలి? నీకు మీరు పోయి నీకు పనిచేసిన వాళ్ళు, ఆ సీనియర్లు అందరూ నీకు పనిచేసిన వాళ్ళే కదా, నువ్వు వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. నీకు పని చేయాలని నీ అంతా నువ్వు ఊహించుకుంటూ అయిపోతుందా? కానీ మీ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఓకే ఓపెన్ ఇది ఓపెన్. కానీ ఈ పరమేశ్వర్ రెడ్డి కాపరా ఏరియాలో తన అనుచరులు లేరు, మొదటి నుంచి తన అనుచరులను తయారు చేసుకుంటారు. మీకు బాధ ఏంటి? ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఉప్పల్ ఏరియాలో ఉన్నారు, అదే ఏరియాలో ఆయన స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ లేదనేది వాస్తవం. ఇది ప్రజలకు తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు కదా, మీకెందుకు బాధ? ఆయన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవద్దన్న, కార్యకర్తలను పట్టించుకోవాలి. ఆయన వర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఇండిపెండెంట్ పార్టీ వ్యక్తి కాదు కదా, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్. నా ఏరియాలో నాకు ఒక వర్గం ఉండాలి కదా, ఒక లీడర్ అంటే ఒక లీడరు, ఆయనకు ఒక వర్గము, ఒక అనుచరులు ఉండాలని ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. వర్గం అంటే మేము కార్యకర్తలు ఉన్న ఇంటి వర్గాలు ఎందుకన్నా, మేము పని చేసిన మీరు ఆయన మనిషి అయితే ఓకే, ఆయన ఆధ్వర్యంలో మీరు పని చేస్తే మిమ్మల్ని ఎందుకు తొక్కాలని చూస్తే అదే ఆయన చెప్పుడు మాటలు వింటున్నాడని చెప్తున్నా కదా అన్న. జరిగిన సందర్భంలో వాస్తవాలు పోయి చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. చెప్పినానా 10 సార్లు చెప్పినాను అన్నకి, నీకు చెప్పుడు మాటలు వింటున్నారా మీరు? నేను ఆ రోజు ఆ సందర్భంలో నేను వేరే ప్లేస్ లో ఉన్నాను, నా కారు వేరే దగ్గర పార్క్ చేసిర్రు, మీరు పట్టించుకోకుండా అన్న ఆ రోజు మరీ చెప్పిన. అయినా సరే లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, శ్రీకాంత్ నీకు విరోధంగా పని ఏం చేసినా నీకు విరోధంగా అన్న, నువ్వు సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఈసీఎం పిలిపిస్తే నువ్వు పిలిపిస్తానా, నాకు నువ్వు 300 మందిని తెమ్మన్నావు. 300 మందిని నేను రెడీ చేసిన. 1 o'clock రెడీ చేసి సీఎం 4 గంటలకు వచ్చి ఉందంటే ఆకలితో ఉన్న 300 మంది నేను భోజనాలు పెట్టినా. నేను నేను నీకోసం పని చేసిన. ఇప్పుడు ధర్మపీఠం విత్ ఏబిఆర్ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు మీ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఏం చెప్పదలుకో స్పష్టంగా చెప్పు అన్నా. నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ ఏం లేదు అన్న, పట్టించుకో. సీనియర్లమైన మమ్మల్ని దృష్టించు. నువ్వు సీనియర్లను పక్కన పెట్టి నా వర్గాన్ని చూసుకుంటా, నాకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటా అంటే మాకు కూడా వేరే దారి ఉండాలా. రేవంత్ అని ఉన్నాడు, బట్టి విక్రమార్ గారు ఉన్నారు, పిసిసి మహేష్ గౌడ్ గారు ఉన్నారు. నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మమ్మల్ని పట్టించుకోకుంటే మాకు రావాల్సిన పదవులు ఈ రోజు చేసిన చెన్నకేశవ స్వామి టెంపుల్ కమిటీ మీరు రద్దు చేయాల్సిందే. ఈ రోజు రద్దు చేసి పాత వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తేనే మేము మీతో పాటు నడుస్తాం. లేకుంటే ఎందుకు ఆ కమిటీలో మీ పార్టీ కార్యకర్తలే ఉన్నారు కదా, సీనియర్ లేరు కదా. మాకు కూడా సీనియర్ లేకపోవచ్చు, వాళ్ళని ప్రోత్సహించాలి కదా అన్న. మీరు మీ పార్టీ పదవులు ఉన్నాయి కొన్ని, ఓకే మీ పార్టీ పదవులు ఉన్నాయి, కానీ వాళ్ళకు కూడా కొన్ని నామినేటర్ పదవి ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలంటే ఈ విధమైన చర్యలు తీసుకోవడం తప్పని మీరు ఎందుకు భావిస్తున్నారో చెప్పు. ఇప్పుడు ప్రజల్లో ఏం వెళ్తుందంటే అన్న, వీళ్ళు కాంగ్రెస్ కాబట్టి సీనియర్ నాయకులనే పట్టించుకోవట్లేదు అధిష్టానము. ఈ కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులకి ఇచ్చారు, వీళ్ళు మనకేం చేస్తారన్న మాట వెళ్ళదా అన్న. అందుకోసం అన్నా సరే నువ్వు సీనియర్లకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మా ఇంట్లో నా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, నువ్వు కండువాలు వేసుకొని తిరిగినావు, నీకు ఏం న్యాయం జరిగింది? నువ్వు నీ ఎంబడి తీర్చుకున్న నీ స్నేహితులకు నువ్వు ఏం చేయగలిగినావు అంటే, నేను ఖచ్చితంగా చేస్తాను, చివరి వరకు నేను పోరాడతా అని చెప్పొచ్చినాను. రైట్, థ్యాంక్ యూ లీడర్.
ఇంతింతాయి ఒటుడింతాయి పెద్ద స్థాయికి ఎదగాలని ధర్మపీఠం విద్య కోరుకుంటుంది. Please like, share and subscribe.